ప్రైజ్ లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఈరోజు మనము ధ్యానించుకోబోయే వర్తమానము యేసుక్రీస్తు మహిమ కార్యాల్లో ఆయన 6వ అద్భుతాన్ని మనము ధ్యానించుకోబోతున్నాము. ఈ వాక్యాన్ని ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్య భాగాన్ని మేము ధ్యానించుచుండగా ప్రభా, ఏ బిడ్డలైతే వీక్షించుచుండగా వీళ్ళందరితో ఈ వాక్యం ద్వారా నీవు మాట్లాడి పరిస్థితులన్నిటినీ ప్రభా నీవు అదుపులో పెట్టి వాళ్ళకి గొప్ప పంటను కోసేవారుగా వారిని మార్చమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తుల వారి 6వ అద్భుతము లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదువుకుందాము. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతడితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ధ్యానించుచుండగా మనం అనేకసార్లు వలలు పిగిలిపోయేంత విస్తారమైన సమృద్ధి చేపలు పట్టారని మనము అనేక మార్లు విని ఉంటాము. అయితే మన జీవితాల్లో కూడా ఇది మనం చూడాలి అంటే మన జీవితంలో కూడా యేసయ్యని మనం ఆహ్వానించాలి. ఎప్పుడైతే సరస్సు దగ్గర యేసయ్య వస్తారో, ఇక్కడ జనసమూహం ఆయన మీద పడిపోతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఆయన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నారు స్వస్థతలు కానీ, మరి ఆయన వాళ్ళకి స్వస్థత కానీ, ఆయన చెప్పే రక్షణ సువార్త కానీ, మారు మనస్సు కానీ, తండ్రితో దగ్గర చేసే అనుభవం కానీ అవన్నీ వారు వింటూ ఉన్నారు. అయితే ఆయన మీద పడుచూ ఉన్నారంటే హీఈస్ ద మోస్ట్ పాపులర్ పర్సన్ ఇన్ దట్ ఏరియా. యేసయ్య అక్కడ చాలా పాపులర్ అనమాట. అలాంటి యేసయ్య మీద ఆయన పడుతూ ఉంటుంటే ఆయన ఏమనుకున్నారంటే, అక్కడ దగ్గరలో చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు, దోణెలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వాళ్ళ స్థితి అంతా తెలుసు యేసేకి. వాళ్ళు అంతకుముందు రాత్రంతా చేపలు వేశారని తెలుసు, వాళ్ళు వలలు బాగు చేసుకుంటున్నారు అందులో నుంచి దిగి. ఇంక ఒక్క చేప పడలేదంటే ఒక్క చేప కూడా పడలేదు, అదంతా యేసయ్యకి తెలుసు. కానీ యేసయ్య ఇక్కడ ఏం చేశారు? వాళ్ళని అడ్రస్ చేశారా? లేదు. ఆయన ఏం చేశారంటే, నేను దోణిలోకి ఎక్కుతాను, నువ్వు దరి నుంచి కొంచెం దూరంగా జరిపితే జనాలు వినటానికి బాగుంటుంది అని చెప్పేసి, అంటే ఆ పదం అనలేదు, జనాలు వింటే బాగుంటుంది అన్న పదం అనలేదు, కానీ దాని అర్థం అదే. కొంచెం దరి నుండి కొంచెం దూరం నుంచి జరిపితే యేసయ్య అందులో కూర్చొని, సీమోను పేతురు యొక్క దోణిలో కూర్చొని జనసమూహానికి బోధిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఈ వలలు కడుక్కుంటూ ఉంటారు జాలరులు, రాత్రంతా కష్టపడిన వాళ్ళు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే యేసయ్య సీమోను పేతురుని చూడగానే సీమోను పేతురుకి అద్భుతం జరగలేదు. యేసయ్య సీమోను పేతురు దోణలో ఎక్కగానే అద్భుతం జరగలేదు. ఆయన ఒక ఇన్స్ట్రక్షన్ చెప్తారు, ఏంటంటే కొంచెం ఆ యొక్క దోణిని తొయ్యమని అడుగుతారు. కొంచెం దరి దగ్గర నుంచి కొంచెం దూరంగా తొయ్యమంటే ఆయన తోస్తాడు. అయితే దాని ద్వారా అద్భుతం జరగలేదు. కానీ సీమోను పేతురు యేసయ్య చెప్పిందంతా చేస్తూ ఉన్నాడు. ఆ బోధించడం అంతా అయిపోయిన తర్వాత యేసయ్య సీమోను పేతురుతో ఏమని అంటారంటే, ఈ యొక్క దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయడని చెప్పారు. అంటే యేసయ్య ముందే యేసయ్యకి తెలుసు కదా,
ముందే వెళ్ళి లోతులో చేపలు ఉన్నాయని తెలుస్తుంది కదా. మరి ఎందుకు యేసయ్య బోధించడం ద్వారా ఆగారు అంటే, మరి నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు యొక్క ఇన్స్ట్రక్షన్స్ని నువ్వు రిసీవ్ చేసుకుంటావు. నీ ద్వారా అనేక మంది రిసీవ్ చేసుకుంటూ ఉంటారు, కానీ నువ్వు దాన్ని ఆపకూడదు. అద్భుతం జరగకపోయినా సరే అద్భుతం కోసం ఎదురు చూసేవాళ్ళు, యేసయ్య మీ జీవితాల్లో కార్యం చేస్తాడని ఎదురు చూసేవాళ్ళు, యేసయ్య అడుగు పెట్టగానే అద్భుతం జరుగుతుందా? యేసయ్య కొంచెం ఇన్స్ట్రక్షన్ చెప్పినట్లు చేసిన వెంటనే అద్భుతం జరుగుతుందా? దేర్ విల్ బి ఎ టైమ్ సెట్ బై గాడ్. దేవుడు ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు, అది అందరికీ అద్భుతంగా అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే సముద్రంలో ఆ దోణిని లోతునకి నడిపించి, అంటే యేసయ్య ఏమని కోరుకుంటున్నారంటే, మీ జీవితాల్లో యేసయ్యని మీరు తన దోణిలోకి ఇన్వైట్ చేశారు, యేసయ్యని కూర్చోబెట్టారు, యేసయ్య చెప్పిన పనులు చేశారు, ఆ బోధనలు విన్నారు, పాటించారు. అనేక మందికి నీ యొక్క జీవితం ఉపయోగకరంగా ఉంది, ఎందుకంటే యేసయ్య నీ దోణిలో కూర్చున్నాడు. అనేక మందికి నీ ఆశీర్వాదం అనేది యేసయ్య నీ ద్వారా వాడుకుంటున్నాడు. ఆ దోణి ద్వారా ఆయన కూర్చొని అనేక మందికి బోధిస్తున్నాడు. అంటే అనేకులు హృదయాలు మార్చబడటానికి, వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరగటానికి నీ యొక్క దోణి ఉపయోగపడింది. నీవు ఉపయోగపడేవు. ఆయన నీకు ఇచ్చిన వనరులు, ఆయన నీకు ఇచ్చిన సామర్థ్యం అనేది ఉపయోగపడింది. కానీ నీవు ఇంకా ఒక బలమైన సూచక క్రియను నీ జీవితంలో ఇంకా పొందుకోలేనుకున్నావు. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం చదివినట్లయితే ఈ సూచక క్రియ పేతురు జీవితంలో ఎలా జరిగిందంటే, లోతునకి దోణిని నడిపించమని అన్నాడు. అంటే యేసయ్య అందులోనే ఉన్నాడు. అంటే నీ జీవితంలో ఒక లోతైన అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి. యేసుక్రీస్తుతో పాటు ప్రయాణం చేస్తూ ఒక లోతైన అనుభవంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, నువ్వు దేవునితో ఉండే రిలేషన్షిప్ ఉంటుంది, బలమైనదిగా మార్చబడుతుంది. ఇంకా దాన్ని ఎవరు చెక్కు చెదరనీయకుండా ఉంచుతారు. ఒకవేళ నువ్వు ఆ లోతైన అనుభవంలోకి నువ్వు వెళ్లకుండా ఉన్నట్లయితే నువ్వు జస్ట్ మిరాకిల్ రిసీవర్గా మాత్రమే ఉంటావు. అంటే నా జీవితంలో అది కావాలి, ఇది కావాలి, అది నేను పొందుకుంటాను, అది కాదు. నీకు ఆ మిరాకిల్ దేవుడు నీకు ఇస్తాడు, శారీరకంగా కూడా నీకు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. కానీ నువ్వు ఒక లోతైన అనుభవంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఒక బలమైన దృఢమైన బంధాన్ని యేసుక్రీస్తుతో కలిగి ఉంటావు. కనుక యేసయ్య నిన్ను వాడుకుంటున్నా సరే కూడా నీ జీవితంలో ఇంకా ఒక బలమైన సూచక క్రియలు జరగలేదంటే, బలమైన అద్భుత కార్యం జరగలేదంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తుతో లోతైన ప్రయాణంలో ఉన్నావు. హల్లెలూయా. అందుకే ఆ లోతైన ప్రయాణంలో ఉన్నప్పుడు అనేక విషయాలు, అనేక మర్మాలు ఆయన గురించి నువ్వు తెలుసుకుంటూ ఉంటావు, యేసయ్యని చూస్తూ ఉంటావు, ఆయన యొక్క ఆలోచనలు గ్రహిస్తూ ఉంటావు, ఆయనతో మాట్లాడుతూ ఉంటావు. కానీ నీ ప్రయాణం అనేది ఆగదు. నువ్వు అనుభవంలో ఏ దేవుడైతే లోతైన అనుభవంలోకి నిన్ను నడిపించాడో అదే దేవుడు అందులో నుంచి కూడా బయటకు తీసుకురాగలడు. కానీ బయటకు తీసుకొచ్చేటప్పుడు ఆయన అద్భుతం ఎలా ఉంటుందంటే, వలలు పిగిలేంత సమృద్ధి అయిన చేపలు పడతారు. అంత చేపలు పడతారంటే వాళ్ళకు మాత్రమే, సీమోను పేతురు బోట్ మాత్రమే ఆశీర్వదింపబడింది కాదు, కానీ వాళ్ళు పక్కనున్న యాకోబు మరియు యోహాను, ఇంకా అక్కడున్న పనివారు, ఆ వలలు వేసే వాళ్ళను కూడా సిగ్నల్ చేశారంట, ఇది మేము బరువుని మేము మోయలేము కనుక మీరు కూడా వచ్చి హెల్ప్ చేయండి, మీరు హెల్ప్ చేయకపోతే ఈ విస్తారమైన పంటని మేము మోయలేమంటే, మరి వీళ్ళంతా రాత్రంతా కష్టపడ్డారు కదా, అందరూ కష్టపడతారు. మరి సీమోను పేతురు మాత్రమే కాదు, కానీ అందరూ కష్టపడతారు. కానీ ఇక్కడ సీమోను పేతురు యొక్క ఆశీర్వాదం ద్వారా ఏం జరిగింది అంటే, పక్కనుండే వాళ్ళకు కూడా ఏమీ లేని స్థితిలో ఉండే నీ సోదరులకి, నీ సోదరీమణులకి, ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళకి కూడా నువ్వు ఆశీర్వాదకారకంగా మారబోతావు. ఇది మనం తెలుసుకోవాల్సింది. మరి ఆ యొక్క చేపల రాశిని చూసినప్పుడు ఆ 2 దోణెలు నిండిపోయాయంట. ఆ చేపల రాశిని చూపిన అందరూ విస్మయం ఉందరంట, విస్మయం ఉంది, ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకరుడు కదండి. ఆయన ఆశ్చర్యాలు చేస్తే అన్ని అలాగనే ఉంటుంది. అదేదో సింపుల్గా నీకు వచ్చే జాబ్ కానీ ఏదో సింపుల్గా అయిపోయేది కాదండి. ఏమీ లేని స్థితిలో నుంచి సమృద్ధి, ఊహకు అందని సమృద్ధి నీ జీవితంలో వేసేస్తాడు. కానీ నువ్వు ఆ యొక్క లోతైన అనుభవంలోకి వెళ్తున్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన్ని విడిచిపెట్టద్దు, ఆయన నీతో ఉంటే నీకు మంచిది. కనుక ఏ లోతైన స్థితిలో అయితే దేవుడు నిన్ను పంపించాడో అంతకంటే విజయవంతంగా విస్తారమైన పంటతో దేవుడు మళ్ళా నిన్ను బయటికి తీసుకొస్తాడు. అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా
మారుతావు. అయితే ఇక్కడ మనం ఇంకోటి చూసినట్టయితే పేతురు ఏమంటాడంటే, ఆ విస్మయం ఉంది ఆ చేపలు రాసిని చూసి, దేవా పాపాత్ముడిని తండ్రి మోకాళ్ళేసి పాపాత్ముడిని నన్ను విడిచిపో ప్రభా, నీ యొక్క ప్రేమను భరించలేము. యేసుక్రీస్తు ప్రేమని రుచి ఎరిగిన వాళ్ళు భరిస్తారా అండి? నిజంగా దేవునితో సాన్నిహిత్యంగా వెళ్ళి ఆయన ప్రేమని చూసిన వాళ్ళందరూ ఏమంటారంటే, నేను నీకు బానిసని అంటారు. కానీ ఈ లోకపరంగా చూస్తే బానిస ఏంటి అని అంటారు. అంటే అది సమర్పించుకునే విధానం. ఆయన ఏమంటాడంటే, నువ్వు నా కుమారుడు అంటాడు, నువ్వు నా బిడ్డ అంటాడు, నేను నిన్ను కనియున్నాను అంటాడు. మరి ఆయన ఏమంటాడు, నువ్వు నా స్నేహితుడు అంటాడు. కానీ ప్రజలు ఆయనకి ఎందుకు మోకాళ్ళు ఉంటారంటే, ఆయన ప్రేమ అంత బలమైంది. ఆయన ప్రేమను భరించలేము. ఒక సెల్ఫ్ మనంతటి మళ్ళమే వెళ్ళి మోకాళ్ళేసి నీ ప్రేమను భరించలేమండి. నీ ప్రేమకి ఈ లోకపరమైన భాష అంటే నీ ప్రేమకు సదా బానిసని అంటారు. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమకి మనము యుగాలు బానిసలం. ఎందుకంటే ఆయనలాగా ఎవరు ప్రేమించలేరు కదా మనల్ని. ఇప్పుడు మనకి ఎవరన్నా చాలా కష్టపడి నీకు ఏదన్నా తీసుకొని వస్తే, ఎంతో విలువైంది తీసుకొని వస్తే, నీకు ఇష్టమైంది తీసుకొని వస్తే నువ్వు ఎలాగ ఫీల్ అవుతావు? వాళ్ళ శరీరం రక్తం ఓడ్చేలాగా కష్టపడితే నువ్వేమనుకుంటావంటే, అబ్బా నేనంటే ఎంత ఇష్టమో, నేనంటే ఎంత ప్రేమ అంటారు. కానీ యేసయ్య త్యాగాన్ని నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఆయన భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళందరికీ నిత్య జీవాన్ని ఇస్తాడు. అంటే ఆయన నన్ను ఎక్స్క్లూడ్ చేయాల, ఎవరిని ఎక్స్క్లూడ్ చేయాల, అందరిని ఇంక్లూడ్ చేశాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళందరినీ రక్షించడానికి ఆయన శక్తిమంతుడు. ఎంతగా శక్తిమంతుడు అంటే, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళినా సరే కూడా, ఎందుకంటే అంత నొప్పిని భరించాడు, అంత పాపపు యొక్క ముళ్ళు ఆయనని గుచ్చుకున్నా సరే దాని నుంచి బయటపడ్డాడు. ఎంత త్యాగం చేశాడండి యేసుక్రీస్తు. మన స్నేహితుడు మన కోసం ఏదన్నా త్యాగం చేస్తే మనం ఎంతో పొంగిపోతాం, ఎంతో అతిశయిస్తాం కదా. మరి మన యేసయ్య తన ప్రాణాన్ని ఇచ్చాడండి. ఆయన ముఖం మీద ఊచారంట, ఆయన తలని ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన సిలువలో చెక్క మీద ఆయన మేకులతో ఆయన్ని కొట్టారండి. ఒక చిన్న నొప్పి కొంచెం తెగితేనే మనం తట్టుకోలేము కదా. ఆడుకునేటప్పుడు చిన్నపిల్లలకి కొంచెం తెగితేనే తట్టుకోలేము. మరి లేడీస్ వంట చేసేటప్పుడు కొంచెం తెగితేనే అయ్యో పెయిన్ వస్తుందంటాం. అలాంటిది ఆయన్ని ఎన్ని గంటలు ఎండలో మరి ఆయన తీసుకొని వచ్చి, ఆయనంట ఒకసారి పడిపోయాడండి. ఆయన యేసయ్య ఆ బరువు మోసేటప్పుడు పడిపోతే ఈయన వల్ల కావట్లేదంటే ఇంకొకళ్ళని తీసుకొని వచ్చి మోపించారంటండి ఆ కొండ దగ్గరికి. యేసయ్య ఎంత ప్రేమించాడో నీకు తెలుసా? ఎంత ప్రేమించాడో తెలిస్తే నువ్వు వదిలిపెట్టడానికి విడిచిపెట్టవు. ఆయన ప్రేమ నీకు చులకనగా కనబడుతుందేమో, ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఆయన ఎందుకు ఇచ్చాడంటే, నీ అంతటి నువ్వుగా ఆయన దగ్గరికి రాలేవు, నీ అంతటి నువ్వుగా నీ పాపాలు పరిహారం చేసుకోలేవని చెప్పి, నువ్వు ఏ పని చేసినా, నీ జీవితంలో ఎంత దారుణంగా కష్టపడినా, నువ్వు ఏం చేసినా, చివరికి నీ ప్రాణాన్ని నువ్వు పెట్టినా సరే కూడా నువ్వు పాపము నుండి విడిపింపబడలేవు. కనుక అది స్థితి ఆ చెయ్యి ఆయన మాత్రమే చేయగలుగుతాడు. తను అప్పగించుకున్నాడు. అంత అప్పగించుకున్న దేవుడు కాబట్టి మనం అందరం ఏమంటామంటే, యేసయ్య ప్రేమకు మనము బందీలైపోతాం, యేసయ్య ప్రేమకి బానిసలైపోతాం కూడా. ఆయనేం బానిసగా ఉండాలని కోరుకోడు, కానీ మనం అంతగా సమర్పించుకుంటాం. ఆయన ఎప్పుడే జరుగుతుందంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే లోతైన అనుభవంలోకి వెళ్ళినప్పుడే అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఇంత లోతైన అనుభవంలోకి వెళ్తున్నాం, యేసయ్య నాకు అన్నీ ఇవ్వచ్చుగా, ఇమీడియట్గా ఇవ్వచ్చుగా, లేకపోతే ఇంత నొప్పి నేను ఎందుకు భరించాలి అంటే, ఆ నొప్పిని భరిస్తేనే యేసుక్రీస్తుతో నువ్వు ఒక బలమైన బంధంలోకి వెళ్ళిపోతావు. లేకపోతే ఈ లోకాశల్ని నువ్వు జయించలేవు. ఈ లోకం నిన్ను ఆకర్షిస్తుంది. ఈ లోకం నీ దగ్గర ఏమీ లేనప్పుడు నిన్ను వదిలేస్తుంది, నిన్ను వాడుకుంటుంది, నీ ద్వారా అనేక ఉపయోగాలు పొందుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రేమ అటువంటిది కాదు. నీ దగ్గర ఏమీ లేకపోతే నిన్ను బాగు చేస్తాడు, నీ దగ్గర ఏదైనా ఉంటే దాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాడు. కానీ ప్రియ దేవుని బిడ్డ, నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, నీ ప్రాణాత్మ దేహానికి దేవునికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే
ఉంటే అప్పుడే అవి బాగుపడతాయి. నీ యొక్క దేహాన్ని కానీ నీ యొక్క మనసును కానీ వేరే యొక్క ప్రదేశంలో వేరే స్థలాల్లో నువ్వు పెట్టినట్టయితే అవి ఉపయోగకరంగా ఉండవు. నిన్ను నువ్వే పాడు చేసుకునే స్థితిలోకి వెళ్తావు. ఎప్పుడైతే యేసయ్యకి అవి సబ్మిట్ చేసావో అనుకుంటావు ఈ లోకపరమైన ప్లెజర్ కదా, ఒక మూవీ 3 గంటలు చూస్తాను, స్నేహితులతో కొంచెం వెళ్తాను, లేకపోతే ఆ పార్టీకి వెళ్తాను, ఈ పార్టీకి వెళ్తాను. నీ యొక్క ఆశలన్నీ లోకాశలుగా ఉన్నట్టయితే ఈ లోకాశలన్నీ నిన్ను తీసుకొని వెళ్ళిపోయి పాతాళానికి పంపించేలా చేస్తుంటే యేసయ్య నిన్ను లోతైన అనుభవంలోనికే నడిపిస్తాడు. ఎవరు ఎలాంటి వాళ్ళో, లోకం ఎలాంటిదో, ఎవరి ప్రేమ ఎలాంటిదో, యేసయ్య నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో ఆయన చూపిస్తాడు. కనుక నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆయన ఇంకా దగ్గరకు వచ్చేసాయి. దేవా, ఈ కష్టంలో ఉంటే మనుషులు తృణీకరిస్తారు కదా, ఈ బాధలో ఉంటే వీళ్ళు నన్ను వెక్కిరేస్తారు కదా, కానీ ఈ స్థితిలో నన్ను ప్రేమిస్తానని చెప్పిన వాడు నువ్వే కదా. ఒక్కొక్కసారి సొంత వాళ్ళు కూడా మన కష్టాల్లోకి తోడురారు కదా, కనీసం మాట సాయం కూడా చెయ్యరు కదా. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు యేసయ్య చేసేది ఏంటో తెలుసా? నీతో ప్రమాణం చేస్తున్నాడు, వాగ్దానం చేస్తాడు, నిన్ను భూమి అందంతటా ఫలింపజేస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, సకల ఐశ్వర్యాలు ఇస్తాడు. కానీ నువ్వు ఐశ్వర్యం వైపు పరుగులు చూడకూడదు. దావీదు మహారాజు అయితే ఏమంటాడంటే, యేసయ్య తండ్రి, నువ్వు నాకు నీ విస్తారమైన సంపదను ఇస్తే నేను ఎక్కడైనా తప్పిపోయి ఆ సంపద దగ్గర ఏ పాయింట్లో అయితే తప్పిపోతానో అంత వద్దయ్యా, నాకెంత అవసరమో నిన్ను దూరం చేసేంత సంపద కూడా నాకు వద్దు తండ్రి అంటాడు. మళ్ళీ అంటే సంపద దావీదుకి లేదన్నా చాలా ఉంటుంది, కానీ మనల్ని పక్కదారికి తీసుకెళ్లేది మనకు అక్కర్లేదు. సంపద కలిగిన వాళ్ళు అబ్రహాం ఉన్నారు, దావీదు ఉన్నారు, సొలొమోన్, అనేక మంది ఉన్నారు. క్రిస్టియానిటీ సంపదకి, అభివృద్ధికి, ఆశీర్వాదానికి వ్యతిరేకం కాదు, కానీ ఆశీర్వాదం అంటేనే దేవుడు అనే దానికే వ్యతిరేకం అండి. దేవుడంటే కోరికలు తీర్చేవాడా, నీకు నచ్చినట్టు చేసేవాడా, నిన్ను బాగు చేసి పరలోకానికి తీసుకెళ్లేవాడా, నిన్ను ఉన్న స్థాయి నుండి పైకి లేవనెత్తేవాడా, కిందకి తోసేసేవాడు దేవుడు కాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లోతైన అనుభవం మీ జీవితంలోకి వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి యేసయ్యకి ఇంకా దగ్గరగా వెళ్ళిపోండి. ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని విస్తారమైన సమృద్ధితో నింపబోతున్నాడు. అయితే సీమోను పేతురు అంటాడు, నేను పాపాత్ముడిని ప్రభువా, నన్ను విడిచిపెట్టంటారు. నిజంగా దేవుని ప్రేమను తెలుసుకున్న వాళ్ళు ఏమంటారంటే, దేవా నేను పాపినయ్యా. ఇగో ఉండదు, వాళ్ళకి చచ్చిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత పాపిష్టి వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు ఎంతగా దేవుని యొక్క ప్రేమను, ఆయన వెలుగును చూచిన కొద్దీ వాళ్ళ పాపాలు కనబడుతూ ఉంటాయి. అందుకే ఇతరులను నిందించలేరు, వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి. ఇతరులను వేలెత్తి చూపించలేరు, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది. దేవా నేను పాపాత్ముడినయ్యా, నేను పాపాత్మురాలను తండ్రి, నన్ను విడిచిపో అంటే యేసయ్య విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. నిన్ను ఎన్నటికీ విడవని ఎడబాయను అని చెప్పేసిన దేవుడు. అలాగే సీమోను పేతురుతో ఏమని చెప్తాడంట నెక్స్ట్ వర్స్లో, నిన్ను మనుష్యులని పట్టే జాలరిగా మారుస్తానన్నాడు. అంటే ఆయనకి చేపల అవసరం ఉంది, కొంచెం అవసరం ఉందేమో సీమోను పేతురుకి, కానీ యేసయ్య ఎంత ఇచ్చాడండి? అక్కడ ఉన్న వాళ్ళందరి జీవితాలు మారిపోయేంతగా ఇచ్చాడు. అది ఇచ్చిందా, ఆగిందా? నీ శారీరకంగా, కుటుంబ పరంగా నీకు కావాల్సిన అన్ని విషయాలు సమృద్ధి మాత్రమే కాదండి. యేసయ్య దగ్గరికి వస్తే అది మాత్రమే చూడటానికి దేవుడు వ్యతిరేకం. అందుకే నువ్వు డిలేకి వెళ్ళిపోతూ ఉంటావు. నువ్వు అన్ని విషయాలు, ఆత్మీయ అభివృద్ధిని ముందుగా నువ్వు కోరుకోవాలి. అప్పుడేం జరిగింది? మనుషులను పట్టే జాలరుగా మార్చాడు. నెక్స్ట్ పేతురు వాక్యాన్ని చెప్తే ఎన్ని వేల మంది మారారండి? ఎన్ని వేల మంది మారారు? పేతురు యొక్క నీడ పడితే చాలు వాళ్ళ స్వస్థత జరుగుతుందని ఎంతమంది ప్రయత్నాలు చేశారండి అక్కడ. నిజంగా ఆయన నీడ తాగితే స్వస్థత జరిగింది కదా. మనుషులను పట్టే జాలరి అంటే అదే. మరి యేసుక్రీస్తు పేతురు జీవితాన్ని మార్చాడు. ఈరోజు అనేక మందిని మార్చాడు, అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. సువార్త ప్రకటింపబడింది. ఈ రోజున్న నీ కష్టము రేపు ఉండదు దేవుని కుమార్తె. అలాగే ఈ రోజున్న నీ నొప్పి రేపొద్దున ఉండదు. ఈ చేదైన అనుభవము, ఈ గాయపరచబడే అనుభవము, లోతైన సముద్రం లోపలికి వెళ్తే హెల్ప్ ఎక్కడి నుంచి ఉంటున్నా వస్తుందా? రాదు. కానీ నీకు కావాల్సిందే అక్కడ దొరుకుతుంది. విస్తారమైన
విస్తారమైన చేపల రాశి లోతైన అనుభవంలో ఉన్న వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో లోతైన అనుభవాన్ని కలిగి ఉండు. ఇదే దేవుని యొక్క వాక్కు. హల్లెలూయా. అయితే మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమా స్వరూపి, ఈ యొక్క వర్తమానాన్ని ధ్యానించిన మేము ధన్యులము. నీ మాటని తలుచుకున్న మేము ధన్యులము. నీ యొక్క మాటల ద్వారా ఆశీర్వదింపబడిన మేము ధన్యులమయ్యా. మేమైతే చేదైన అనుభవంలోకి, లోతైన అనుభవంలోకి వెళుచుండగా ఏ బిడ్డలైతే ప్రభువా నా తండ్రి నిన్ను ఆశ్రయిస్తారో అయా, వాళ్ళకి నీ హృదయంలో స్థానం ఇచ్చి ఆ లోతైన అనుభవంలో నుంచి కూడా బయటకు తీసుకొచ్చి విస్తారమైన సమృద్ధితో వాళ్ళందరూ ప్రభా ఇప్పుడు ఏ వాక్యంలో ప్రార్థనలో ఏకీభవించిన వారు, నీతో సమాధాన పడిన వారయ్యా, వాళ్ళందరూ వాళ్ళలో పిగిలేంత ఆశీర్వాదాన్ని విడుదల చేయమని పరిశుద్ధాత్ముడా నీ నామంలో ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నీ కార్యము జరిగించండి అయ్యా. మా విశ్వాసమును బలపరచండి నా తండ్రి. ఎవరైతే విశ్వాసంగా అడిగారో వాళ్ళ జీవితంలో వాళ్ళలో పిగిలేంత ఆశీర్వాదము యేసునామములో పొందుకుందరుగాక. వారు అన్ని విషయాల్లో జయము పొందుకుందరుగాక. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. గొప్ప సాక్షులుగా అయ్యా బూది గంతముల వరకు నీకు సాక్షులుగా నిలవబెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.